జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2026 సందర్భంగా హైదరాబాద్ అమీర్పేట డీకే రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. జాతీయ రోడ్డు భద్రత మాసంలో భాగంగా ఈ సదస్సు నిర్వహించారు. ఇక ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసీ వేణుగోపాల్ రెడ్డి అయితే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొబైల్ ఫోన్ వినియోగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ జంపింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, జీబ్రా లైన్స్ ఉపయోగించడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని ట్రాఫిక్ అడ్మిన్ ఏసీపీ లక్ష్మణ్ సూచించారు. రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ సీఎం, తర్వాత మా డీజీ గారు శ్రీధర్ రెడ్డి సార్, డీజీ గారు తెలంగాణ స్టేట్, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఐపీఎస్ గారు, తర్వాత జోయల్ డేవిస్ జాయింట్ సిపి ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ, తర్వాత రాహుల్ రెడ్డి గారు మా డీసీపీ గోల్కొండ జోన్ అండ్ ఇది జూబ్లీ హిల్స్ జోన్. వారి యొక్క ఉత్తర్వు ప్రకారము ఈ రోడ్ సేఫ్టీ అనే ప్రోగ్రామ్ని ఈ మంత్ అంతా మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. స్కూల్స్లో, కాలేజెస్లో, జంక్షన్స్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే అందరి పబ్లిక్కి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాఫిక్ గురించి అవగాహన ఉండాలా. తర్వాత మెయిన్ ఏంటంటే రోడ్లో అందరూ అంటే ట్రాఫిక్ అవేర్నెస్ అంటే తెలిసి ఉండి నియమ నిబంధనలు తెలిసి ఉన్న వాళ్ళకి నియమ నిబంధనలు తెలియని వాళ్ళతోటి చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. అంటే పర్ డే 800 యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఒక 1,62,000 చనిపోయారు. యాక్సిడెంట్స్ మటు 5 lakhs వరకు యాక్సిడెంట్స్ అయినాయి. తర్వాత చనిపోవడం కాక శతఘాతులు అవుతూ ఉన్నారు. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. తల అనేది ఒకటే ఉంటుంది, 2 తలలు ఉండవు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి మేము హెల్మెట్ పెట్టుకోమని చెప్తా ఉన్నాము. అంటే పిలియన్ రైడర్ పెట్టుకోవాలి, నడిపించే వ్యక్తి పెట్టుకోవాలా. తర్వాత ఈ ఆటోస్లో కూడా చాలామంది పిల్లల్ని పంపించడం జరుగుతుంది. 10 మంది పోతా ఉన్నారు. యాక్చువల్గా ఆటోలో 3 persons 4 పోవాలా, కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 7 members 8 members పోతా ఉన్నారు. మేము వాళ్ళ మీద కూడా మేము కేసెస్ రాస్తూ ఉన్నాము. తర్వాత 4 wheelers ఉన్న వ్యక్తులు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలా. సీట్ బెల్ట్ ధరించి నడిపియాలా. వాళ్ళు కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ అనేది ప్రధానంగా 3 రకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి ఏంటంటే మానవ తప్పిదనము. అంటే ఈ మానవ తప్పిదనంలో ఏం జరుగుతుందంటే వాళ్లకు యాంగ్రీ కోపంతో ఉన్నటువంటి సిచ్యువేషన్లో, తర్వాత అహము ఏమవుతుందిలే నాకేం కాదు అనేది ఒకటి అహంతోటి, తర్వాత ర్యాష్గా పోవడము, అంటే ఫాస్ట్గా పోవడము, కంట్రోల్ లేకుండా చాలా స్పీడ్గా పోవడము, తర్వాత సెల్ ఫోన్ చాలా మటుకు ఈ మధ్యన చాలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా అవుతున్నది. సెల్ ఫోన్తో చాలా నడిపిస్తూ వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. అది డ్రంక్ అండ్ డ్రైవ్తో నడపడం వల్ల వాళ్ళ కుటుంబానికి నష్టము, ఇతర కుటుంబాలకు నష్టము.